దివ్య తలపొగురు దించేసిన భరణి తల్లి. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నానో విను. దివ్య వల్ల భరణి ఆట చెడిపోతుందా? దివ్య వల్లే భరణి ఎలిమినేట్ అయ్యాడా? అసలు భరణిపై దివ్య చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగం చూస్తుంటే మతులు పోతున్నాయి. అసలు వీళ్ళ రిలేషన్ని ఏమనాలో అంతు చిక్కడం లేదు. ఆమె ప్రవర్తన చూస్తుంటే ఇదేదో మితిమీరిన యవ్వారంలాగే కనిపిస్తుంది. ముఖ్యంగా తనూజ విషయంలో దివ్య ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అది జనానికే కాదు, భరణి సొంత కుటుంబ సభ్యులకు కూడా నచ్చడం లేదు. నేటి ఎపిసోడ్లో ఏమైందంటే, శనివారం నాటి ఎపిసోడ్లో నాగార్జున ఎప్పుడెప్పుడు వస్తారు, తనూజ దివ్యల గొడవలో ఏ తీర్పు చెప్తారు, ఎవరి వైపు నిలుస్తారు అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే నాగార్జున ఖచ్చితంగా తనూజ వైపే నిలబడతారని అంతా అనుకున్నారు. ఎందుకంటే గత 11 వారాలుగా ఇదే జరుగుతుంది కాబట్టి. కానీ నేటి ఎపిసోడ్లో దానికి విరుద్ధంగా జరిగింది. తనూజ దివ్యల గొడవలో పెద్దరాయుడుగా తీర్పిచ్చారు నాగ్. తనూజ దివ్యల గొడవలో ఎవరిది తప్పు భరణి అని నాగార్జున అడిగితే తనూజాదే సార్, ఎందుకంటే గేమ్ వరకు వచ్చేటప్పటికి ఎవరి నిర్ణయం వాళ్ళది కదా సార్, ఎవరి పాయింట్స్ వాళ్ళకి ఉంటాయి, ఎవరి పాయింట్ వాళ్ళు రైజ్ చేసి మాట్లాడతారు. అది దివ్య పాయింట్ రైజ్ చేయడం వల్లే మిగిలిన వాళ్ళంతా అదే పాయింట్ పట్టుకున్నారని తనూజ అనుకుంటుంది. కానీ ఎవరి పాయింట్ వాళ్ళకి ఉన్నాయి సార్ అక్కడ అన్నాడు భరణి. అంటే నీ ఉద్దేశం ప్రకారం కెప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేయబడితే వాళ్ళ పాయింట్స్ వాళ్ళు పెట్టుకోకూడదు అంతేనా భరణి అని అడిగారు నాగార్జున. అలా ఏం కాదు సార్, మీరిప్పుడు తప్పు ఎవరిది అన్నారు కాబట్టి నాకు అనిపించింది చెప్పాను అన్నాడు భరణి. వెంటనే నాగార్జున, ఇమాన్యుల్ నువ్వు చెప్పు తప్పు ఎవరిది అని అడిగారు. స్టాండ్ తీసుకోవడం తప్పైతే కాదు సార్, కానీ ఆ గొడవలో దివ్య ఎక్కడో కొన్ని మాటలు వదిలేసింది. నేను దివ్యదే తప్పు అనుకుంటున్నాను సార్. కొంచెం మీదికి వచ్చేసి గట్టిగా అరిచేసి, నిజానికి దివ్య ఆ రోజు బ్యాలెన్స్ తప్పిందనే నాకు అనిపించింది అన్నాడు ఇమాన్యుల్. ఆ తర్వాత నాగార్జున ధీమాన్ని లేపి, పవన్ గొడవ ఆపడానికి దివ్యను లాక్కొని వెళ్ళి నీ ప్రయత్నం నువ్వు చేశావు, మరి ఇందులో తప్పు ఎవరిది, తనూజాదా దివ్యదా అని అడిగారు. దివ్య వాయిస్ రైజ్ చేసింది, కానీ తనూజ పో అనేసరికి దివ్య మాటలు అనేసింది సార్. నాకైతే తనూజాదే తప్పు అనిపిస్తుంది సార్ అన్నాడు డిమాన్. పో అనేది పెద్ద పదమా, పిచ్చిగా మాట్లాడొద్దు అనేది పెద్ద పదమా అంటూ సూటిగా అడిగారు నాగార్జున. పిచ్చిగా మాట్లాడొద్దు అనేది పెద్ద పదం అన్నాడు డిమాన్. సరే, ఆ గొడవ ఎక్కడ మొదలైందో చూపిస్తాను, వీడియో ప్లీజ్ అన్నారు నాగార్జున. వీడియోలో దివ్య కెప్టెన్సీ రేస్ నుంచి తనుజ పేరు తీయగానే ప్రతి దానికి నువ్వు నన్ను లాగకు అంటూ మొదలుపెట్టింది తనుజ. ఇద్దరు వాయిస్ రైజ్ అయ్యేసరికి పిచ్చిగా మాట్లాడొద్దు తనుజ అంటూ మొదట దివ్యే అంది. సీరియల్ స్టార్ నువ్వు, సీరియల్లో ఏడ్చినట్లే ఇక్కడ కూడా ఏడు అంటూ దివ్య మాట్లాడిన మాటలే వీడియోలో ఎక్కువగా కనిపించాయి. అది చూసిన వెంటనే డిమాండ్ పవన్, ఇప్పుడైతే దివ్యదే ఎక్కువగా తప్పు కనిపిస్తుంది సార్, కానీ ముందు రోజు కూడా ఒకటి అయ్యింది సార్ అందుకే అన్నాడు. ఏమైంది ముందు రోజు అని అడిగారు నాగార్జున. భరణి గారు తనుజాకి ఆయింట్మెంట్ రాస్తున్నప్పుడు కూడా గొడవైంది సార్ చిన్నది అన్నాడు డిమాన్. భరణికి చెయ్యి ఎప్పటి నుంచి బాలేదు అని అడిగారు నాగార్జున. సెకండ్ వీక్ నుంచి అంది దివ్య. మరి అదే వీక్ నుంచి నువ్వు తల కూడా మసాజ్ చేయించుకున్నావు కదా అని అడిగారు నాగార్జున.